కాంగ్రెస్ సర్కార్ గత నెల 28 నుంచి నిర్వహిస్తున్న ప్రజాపాలన ఇవాల్టితో ముగియనుంది. ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల్లో ఒకటి మినహా మిగిలిన 5ంటికి దరఖాస్తు చేసుకునేలా అభయహస్తం పేరుతో అప్లికేషన్ల స్వీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహాలక్ష్మి, చేయూత, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు అనే 5 గ్యారంటీల పరిధిలోని స్కీంలకు లబ్దిదారులు కావాలనుకున్న వారు అప్లై చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. 2 రోజుల సెలవు మినహా మిగిలిన 7 రోజుల వ్యవధిలో దాదాపు 1,09,00,000 దరఖాస్తులు అందాయి. రోజుకు సగటున 18 లక్షల మేర అప్లికేషన్లు వస్తుండటంతో ఇవాల్టితో గడువు ముగిసే టైంకు ఈ సంఖ్య 1,50,00,000 వరకు చేరే అవకాశం ఉంది. ఇప్పటికే దరఖాస్తుల డేటా ప్రాసెసింగ్ మొదలైంది. రేషన్ కార్డు, ఆధార్ కార్డు వివరాల ఆధారంగా ఏ స్కీమ్కు ఎవరు అర్హులో నిర్ణయించేలా ఆ అప్లికేషన్లన్నింటినీ ప్రత్యేక సాఫ్ట్వేర్లోకి అప్లోడ్ చేయడానికి నిర్దిష్ట డేటా ప్రాసెసింగ్ ఈ నెల 17న ముగియనుంది. ఆ తర్వాత ఈ 5 గ్యారంటీల్లోని స్కీంలకు మార్గదర్శకాలు ఖరారైతే ఏ స్కీంకు ఎంతమంది అర్హులనేది స్పష్టం కానుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నగేందర్ అందిస్తారు. నగేందర్, గుడ్ మార్నింగ్ సందీప్. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ గడువు అయితే ఈ రోజుతో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తులు 1,00,000కి పైగానే దాటినట్లయితే అధికారుల నుంచి వచ్చిన అఫీషియల్ రికార్డు ఇది. అయితే ఇవాళ ఆఖరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం అయితే ఉందని అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. సో డిసెంబర్ 28 ఏదైతే ఉందో గత నెల 2023 డిసెంబర్ 28 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం జనవరి 6 అంటే ఈ రోజు వరకు కొనసాగనుంది. తుది గడువు ఇవాళ పూర్తి కానున్నంతో దరఖాస్తు చేసుకోని వారైతే వెంటనే అప్లై చేసుకోవాలని కూడా అధికారులు ఇప్పటికే సూచించారు. అయితే కీలకమైన పథకాలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు అప్లికేషన్ అయితే భారీగానే వస్తున్నాయని అయితే అధికారులు అంటున్నారు. ఇప్పటి వరకు 1,00,000కి పైగా దరఖాస్తులు శుక్రవారం నాటికి అయితే ఏదైతే నిన్న డే ముగిసే నాటికి ఆల్మోస్ట్ 1,89,00,000 పైగా కూడా దరఖాస్తు వచ్చినట్టు అధికారులు ఒక అంచనాకు వచ్చారు. అయితే ఈ రోజు శనివారం గడువు ముగిన నేపథ్యంలో భారీగానే దరఖాస్తు వచ్చే అవకాశం ఉందని అయితే అధికారులు భావిస్తున్నారు. చివరి రోజు తాకిడి ఎక్కువగా ఉంటుందని కూడా భావిస్తున్న అధికారులు ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. అయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు అయితే చేయాలని అయితే క్షేత్రస్థాయి సిబ్బందికి అయితే సూచించారు. అయితే ఇప్పటి వరకు నిన్నటి వరకు ప్రతి చోట ఎన్ని కౌంటర్ అయితే పెట్టారో వాటికి అదనంగా మరికొన్ని కౌంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఎక్కడైతే పబ్లిక్ క్రౌడ్ ఎక్కువ ఉంటుందో ఆ ప్లేస్ లో అదనంగా కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రజల్లో ఒక డౌట్ అవుతుంది, అంటే గడువు పెంచుతారేమో, గడువు పెంచితే ఇంకా మనం తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు ఏమైనా ఒక డౌట్ అయితే నెలకొంది. కానీ ఇప్పటికే ఒక కీలకమైన ప్రకటన, అంటే 10 మంత్రులు ఇప్పటికే దీనిపై ఒక కీలకమైన ప్రకటన కూడా చేశారు. ఏంటంటే 6వ తేదీ వరకే దరఖాస్తు స్వీకరిస్తాము, 6వ తేదీ తర్వాత గడువుని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం లేదని ఇప్పటికే చెప్పారు. సో ఇవాళతో గడువు మూసుకున్న నేపథ్యంలో మరింత సమయం పెంచే అవకాశం ఉంటుందా అనే దానిపై అయితే ఇప్పటికే మంత్రులు ఒక క్లారిటీ తెచ్చారు. సో ఓవరాల్ గా గడువు పెంచే అవకాశం అయితే లేదు. కానీ జనవరి 6వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ప్రస్తుతానికి అయితే గడువు పెంచే ప్రసక్తే లేదంటే ఇప్పటికే వెల్లడించాయి. అయితే ఇప్పటికే దరఖాస్తు చేసుకోలేని వారు మళ్ళీ 4 నెలల తర్వాత చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 4 నెలలకు ఒకసారి ప్రజా దర్బార్ లాంటివి నిర్వహిస్తాము, ప్రజా సమస్య స్వీకరిస్తాము అయితే గత ప్రభుత్వం ప్రజా అధికారులకు వచ్చిందో ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. సో ఇప్పుడు ఈ కోటాలో మొదటిసారి రౌండ్ లో ఎవరైతే అప్లై చేసుకోలేకపోయారో వాళ్ళు మళ్ళీ 4 నెలల తర్వాత చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఏదైతే దరఖాస్తులు వచ్చాయో, అయితే నిన్నటి వరకు వచ్చిన దరఖాస్తులు ఏదైతే ఈ రోజు లాస్ట్ రోజు వచ్చే దరఖాస్తులు ఏదైతే కూడా ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన ఈ అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీలను అయితే ఈ నెల 17th అయితే జనవరి 17th వరకు అయితే ఆ డేటా ఎంట్రీ ఏమేమి డాక్యుమెంట్స్ అయితే ఎంట్రీ వచ్చాయో, ఏమేమి డాక్యుమెంట్స్ అయితే సమస్యల కోసం వచ్చాయో వాటికి సంబంధించిన డేటా మొత్తం కూడా డిజిటలైజేషన్ చేసే విధంగా ఈ నెల 17వ తేదీలోగా పూర్తి చేయాలని కూడా ఇప్పటికే చీఫ్ సెక్రటరీ అయితే ఆయా జిల్లా కలెక్టర్లు అయితే ఆదేశించడం జరిగింది. ఈ నెల 6వ తేదీన అంటే ఈ రోజు ప్రజాపాలన ముగిసిన వెంటనే ఇప్పటివరకు ఏదైతే దరఖాస్తులు అందాయో ఆ దరఖాస్తులకు సంబంధించిన డేటా ఎంట్రీ ప్రక్రియను అయితే ఆయా మండల కేంద్రాల్లో కూడా ఏ మండలానికి సంబంధించి ఆ మండలాల్లో పూర్తి చేయాలని ఇప్పటికే ఆదేశాలు అందాయి. ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన నిర్వహించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినందున దరఖాస్తు ఇవ్వని వారు ఏదైతే ఈసారి అంటే ఇప్పుడు ఈసారి ఏర్పాటు చేసిన మొదటి రౌండ్ లో దరఖాస్తు ఇవ్వలేని వారు కొంతమంది దూర ప్రాంతాలు ఉన్నవారు, కొంతమంది ఏదో రకరకాల సమస్యలతో దరఖాస్తు ఇవ్వని వారు ఎవరైతే ఉన్నారు వారికి తిరిగి దరఖాస్తు అందజేసిన తెలియజేశారు ఇప్పటికే. సందీప్, నాగేందర్, అంటే ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఈ రోజుతో గడువు ముగుస్తుంది కదా, వాళ్ళకి సంబంధించిన మార్గదర్శకాలు ఎలా ఉన్నాయి? రేషన్ కార్డుకు సంబంధించి మామూలుగా
ఏవేవే మేనిఫెస్టోకి సంబంధించి ఏవైతే అప్లై చేసుకుంటున్నారో వాటన్నిటికీ ఒక నిర్దేశాలు ఉన్నాయి. కానీ రేషన్ కార్డుకి సంబంధించి మాత్రం ఎలాంటి దిశానిర్దేశం లేకుండా ఉన్నారు. జస్ట్ ఒక వైట్ పేపర్ మీద మాత్రమే తమకు రేషన్ కార్డు లేదు అని చెప్పేసి తమ ఊరు, పేరు, తమ కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి ఒక వైట్ పేపర్ మీద మాత్రం రాసిస్తున్నారు. కానీ దానికి ఎలాంటి ఒక గుర్తింపు అనేది ఇవ్వట్లేదు. దానిపై ఒక గందరగోళం ఉంది, ప్రజల్లో అయితే గందరగోళం నెలకొంది. ఎందుకంటే అది ఆ దరఖాస్తును తీసుకున్నట్టు అసలు ఎలాంటి కన్ఫర్మ్ ఒక కౌంటర్ పాస్ కానీ లేదంటే ఎలాంటిది ఇవ్వట్లేదు మాకు. సో ఆ రేషన్ కార్డు విషయంలో మాత్రం కాస్త ఒక అయోమయం అయితే నెలకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దరఖాస్తు అప్లై చేసుకున్నట్టు ఎలాంటి ఒక రిజిస్ట్రేషన్ సంబంధించిన కానీ ఇంకేది కూడా ఇవ్వట్లేదు. సో ఆ రేషన్ కార్డు ఆ దరఖాస్తు సంబంధించిన విషయంలో ఒక అయోమయం నెలకొంది. కొందరికి రేషన్ కార్డు అసలు లేకపోతే, కొందరికి మాత్రం రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు లేకపోవడం, కుటుంబ సభ్యులు 4 ఉంటే 2 పేర్లు ఉండడం, 3 ఉంటే 2కి ఒకరే కుటుంబ సభ్యులకు సంబంధించిన అభ్యర్థులు ఉండడం. సో ఇవన్నీ కాస్త రేషన్ కార్డు విషయానికి అంటే కొంచెం గందరగోళం నెలకొంది. కాకపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్య అయితే ప్రజా దర్బార్లో అయితే ప్రజా సమస్యలపై వచ్చిన ప్రతి ఒక్క దరఖాస్తు అయితే మేము ఇప్పటికే పూర్తి చేస్తామైతే గవర్నమెంట్ అధికారం చెప్తుంది. సో ఏదైనప్పటికీ ఈ నెల 17th వరకు అయితే ఇప్పటి వరకు వచ్చిన ఈ దరఖాస్తు సంబంధించిన స్వీకరణ డేటా ఎంట్రీ అయితే పూర్తి జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ ఈ రోజు మాత్రం చివరి తేదీగా చెప్తున్నారు. ఇదైతే గడువు ఎక్స్టెన్షన్ మాత్రం ఉండదు. సో ఎవరన్నా ఇప్పుడు ఈసారి మిస్ అయిన వాళ్ళు దరఖాస్తు చేసుకోలేని మాత్రం మళ్ళీ తిరిగి 4 నెలల తర్వాత మాత్రం చేసుకునే అవకాశం కనిపిస్తున్నారు. సో అటు గ్రేటర్ హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే అనుకున్న దానికంటే కూడా ప్రజాపాలన దరఖాస్తులు అయితే ఎక్కువ స్థాయిలో వచ్చాయి. అంటే ఆ అర్జీలు కూడా ప్రభుత్వం అనుకున్న దానికంటే ఎక్కువగా వచ్చాయి. సో వచ్చిన ప్రతి ఒక్క అర్జీని కూడా మేము పరిష్కరిస్తాము, ప్రజల సమస్యలు తెలుసుకుంటామని ఇప్పటికే మంత్రులు స్వయంగా చెప్తున్నారు, అధికారికంగా ప్రభుత్వం కూడా చెబుతుంది. సో ఈ నెల 17th డిస్లేషన్ అయ్యాక మళ్ళీ తిరిగి 4 నెలల తర్వాతకి రెండో రౌండ్ స్టార్ట్ అవుతుంది. సో ఆ టైం వరకు మరి ఇవి పూర్తవుతాయా లేదంటే అన్ని కలిపి ఒకసారి ఇస్తారా? సో మరి ఒక 2 నెలలలో లోక్సభ ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యే నేపథ్యంలో మరి అవి ఎలక్షన్స్ తర్వాతకి క్లియర్ చేస్తారా అయితే బిఫోర్ క్లియర్ చేస్తారా అయితే వేచి చూడాల్సి ఉంది. నాకేంటంటే ఇప్పుడు అర్హుల్ని ఎలా గుర్తిస్తారు? అంటే ఇది సుమారు ఎంతమందికి లబ్ధి చేకూరనుంది? 6 గ్యారెంటీల పథకం కోసం అయితే దరఖాస్తు స్వీకరణ అయితే ప్రారంభించడానికి తెలిసిందే. సో ఇందులో అర్హులు ఎవరు, అర్హత లేని వారు ఎవరు అనేది ఇప్పటికే దానిపై క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే వచ్చిన దరఖాస్తులు అన్ని కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే ప్రజల్లో కూడా ఒక టైప్ ఆఫ్ ఒక డౌట్ అయితే ఉంది. ఏంటంటే కొంతమంది ఐటీ హోల్డర్స్ ఉన్నారు, కొంతమంది ఐటీ లేని వాళ్ళు ఉన్నారు. ఐటీ హోల్డర్స్ కి గ్యాస్ పథకం వర్తించదు, ఐటీ కార్ ఉన్న వారికి ఫ్రీ కరెంట్ రాదు. సో రకరకాల అపోహలు అయితే ప్రజలు నెలకొన్నాయి. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే అందరు దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఐటీ హోల్డర్స్, నాన్ ఐటీ హోల్డర్స్ ప్రతి ఒక్కరు దరఖాస్తు తీసుకుంటున్నారు. అయితే ఇది ఏ ప్రాతిపదికన అర్హతను గుర్తిస్తారు, ఏ ప్రాతిపదికన ఈ అర్హులకు రద్దు చేకూరుతుంది అనే విషయం అయితే ఇంకా క్లారిటీ లేదు. మరి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము ఖచ్చితంగా ఆ పథకాన్ని మేము ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీని నెరవేరుస్తామని ఇప్పటికే ప్రభుత్వం అఫీషియల్ గా చెప్తుంది. కానీ అది ఎలా ఉంటుంది, ఆ ప్రజలకు అందరికీ ఈ పథకం సంబంధించిన అర్హత అందుతుందా లేదంటే అందులో ఏమైనా స్క్రూటినీ చేస్తారా అని అయితే మనం చూడాలి. సో ఈ రోజు లాస్ట్ డే కాబట్టి దరఖాస్తుల స్వీకరణకు ఈ రోజు అయిపోయాక రేపటి నుంచి అర్హతను ఎలా గుర్తిస్తారు లేదంటే అర్హులకు సంబంధించి ఏదైనా విధి విధానాలు దిశానిర్దేశాలు చేస్తారని అయితే వేచి చూడాల్సింది. ఈ రోజుతో దరఖాస్తు స్వీకరణ ముగిస్తే రేపటి నుంచి వచ్చిన దరఖాస్తుల ఇంప్లిమెంటేషన్ వాటిని అమలు చేసే తీరుపై ఒక కార్యాచరణ రూపొందించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేందర్.